మనం చేసిన పాపాలు తొలగిపోవడానికి ముఖ్యంగా పశ్చాత్తాపంతో కూడిన ప్రాయశ్చిత్తం, భక్తితో కూడిన పూజలు మరియు దైవారాధన చేయాలి. శివాలయంలో 42 రోజులు నిరంతరం ప్రదక్షిణలు చేయడం, మద్యపానం, మాంసాహారం వంటి వాటిని మానేసి భక్తితో పూజలు చేయడం ద్వారా సకల పాపాలు తొలగిపోయి జీవితం సుఖమయం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పాప నివారణకు మార్గాలు: ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం. మీరు చేసిన పాపాలకు నిజమైన పశ్చాత్తాపంతో కూడిన ప్రాయశ్చిత్తం చేసుకోవడం చాలా ముఖ్యం. చేసిన తప్పును ఒప్పుకొని మళ్ళీ చేయకుండా ఉండటానికి సంకల్పం చేసుకోవాలి. దైవారాధన: ప్రతిరోజు శివాలయ దర్శనం చేసుకోవాలి. శివనామ స్మరణ చేస్తూ ప్రదర్శనలు చేయాలి. 42 రోజుల పాటు నిరంతరాయంగా ఇలా చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇతర దైవారాధన: ఇంట్లో ఉన్న దేవునికి నమస్కారం చేసి భక్తితో పూజలు చేయాలి. శివనామ స్మరణ వంటి దైవ నామాలను జపించడం ద్వారా పాపాలు తొలగిపోతాయి. దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా పాప ప్రక్షాళన జరుగుతుంది. భగవంతుడిని తలుచుకుంటూ చేసే ఏ పూజైనా, దాన ధర్మమైన ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లయితే పాపాలు తొలగిపోతాయి. ఈ మార్గాలను అనుసరిస్తూ పాపాలు చేసినందుకు పశ్చాత్తాపంతో పాటు మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా జీవించడం చాలా ముఖ్యం.